కృష్ణా గోదావరి పరవళ్లు తొక్కినట్లుగా కొల్లేరు ఉప్పొంగినట్లుగా సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తూ దెందులూరు వేదికగా నిర్వహించిన సిద్ధం బహిరంగ సభ జన సునామీని తలపించింది. నేల ఈనిందా ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జై జగన్ జై జై జగన్ నినాదాలతో మారుమ్రోగింది. ఏలూరు చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో సిద్ధం సభ జరిగింది. సార్వత్రిక ఎన్నికల సమరంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు సీఎం జగన్ పార్టీ క్యాడర్లో సమరోత్సాహాన్ని నింపారు. రెండు నెలల్లో జరగబోయే ఎన్నికలకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది. ఊహించిన దానికంటే అద్భుతంగా ప్రజాస్పందన వచ్చింది. ఉప్పెనలా వచ్చిన ప్రజా ప్రవాహం పచ్చమోకల కళ్ళు బయళ్లు కమ్మేలా చేసింది. తమ హృదయ నేత సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు లక్షలాదిగా తరలి వచ్చారు. అటు రాజమహేంద్రవరం, ఇటు విజయవాడ జాతీయ రహదారులు వాహనాలతో నిండిపోయాయి. జనం జగన్ను కలిస్తే ప్రభంజనమేనని గోదారమ్మ సాక్షిగా మరోసారి ప్రజలు చాటి చెప్పారు. 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాలు గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి నిర్వహించిన సిద్ధం సభ జన సునామీని తలపించింది. రాష్ట్రంలో గత 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన వలన ప్రతి గ్రామంలో, నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను సీఎం జగన్ వివరించారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. అయితే జరిగిన వాస్తవాలను బయటపెడితే ఎక్కడ సీఎం జగన్కు మంచి పేరు వస్తుందో అని పచ్చ మీడియా విషం కక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం. జగన్ గారు ప్రసంగించిన తీరు కానీ, ఆయన ప్రస్తావించిన విషయాలు కానీ ప్రతి ఒక్కరు గుండెల్లో హత్తుకున్నాయి. ఇది వాళ్ళకి తెలుసు, దీంట్లో వాస్తవం ఆయన చెప్పినవన్నీ కూడా వాస్తవాలే అని. కానీ ఈ వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే ఇప్పటికే అడ్రస్ కల్లంతైన తెలుగుదేశం పార్టీ ఇంకా గాలి కొట్టుకుపోతుందేమో, దాన్ని ఏదో రకంగా మనం నిలబెట్టాలనే ఒక తాపత్రయం ఈనాడు రామోజీరావు గారికి కలిగినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. సిద్ధం సభకు గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగినట్లుగా జనం వచ్చారన్నారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి. తామంతా జగనన్నను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. భీమిలి సభ ట్రైలర్ అయితే దెందులూరు సభతో ప్రతిపక్షాలు రాష్ట్రం విడిచి పారిపోవడానికి సూట్ కేసులు సర్దుకుంటున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈరోజు చెప్తా ఉన్నాం, కుప్పం టు ఇచ్చాపురం మొత్తం ఎవరు మా అభ్యర్థి అనేది వెరీ క్లియర్ కట్ గా చెప్పాం. మా ఎజెండా ఏంటి, మా జెండా ఏంటి, మా నినాదం ఏంటి, మా స్టార్ క్యాంపైనర్లు ఎవరు కూడా మొత్తము కూడా క్లియర్ కట్ గా చెప్పి జగన్ అన్న రంగంలోకి దిగి ఈరోజు వారు వన్ సైడ్ గా ఈరోజు మేము ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు ఈరోజు అభ్యర్థులు లేక ఎవరి నుంచో పెట్టాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పొత్తులకు వెళ్తున్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు సహా అనేక అంశాలను సీఎం జగన్ ప్రస్తావించడం ప్రజలను మరింతగా ఆకట్టుకుంది. సార్వత్రిక ఎన్నికల సమరంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ సీఎం జగన్ చేపట్టిన దెందులూరు సభ సూపర్ హిట్ అయిందని వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. He's